మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో బీజేపీ మండల పట్టణ శాఖ అధ్యక్షులు చంద్రశేఖర్, మైలారం నర్సింహులు ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను పార్టీ నాయకులు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా పాఠశాల నూతన భవన నిర్మాణం పనులు చేపడతామని, 3 సంవత్సరాల క్రితం భవనాన్ని అధికారులు కూల్చివేశారన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల నిర్మాణం గురించి ప్రశ్నిస్తే నూతన భవనానికి నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తామని అబద్ధాలు చెప్తున్నారే తప్ప నిర్మాణం మొదలు చేయటం లేదని మండిపడ్డారు. ఏళ్లు గడుస్తున్న భవన నిర్మాణం ముందుకు సాగటం లేదని, ఇక్కడ చదివే విద్యార్థులను తాత్కాలికంగా పక్కనే ఉన్న ఉర్దూ మీడియం పాఠశాల భవనంలో తరలించి నిర్మాణం మరిచారన్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి వెంటనే నూతన భవన నిర్మాణం చేయాలని బీజేపీ మండల శాఖ, పట్టణ శాఖ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు నార్సింగి మండల కేంద్రంలో మన విద్యార్థులకు, చిన్నపిల్లల కోసము కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ సిపిఎస్ స్కూలు ఉండే, అయితే ఇది శిథిలావస్థలో ఉండడం వలన దీన్ని కూల్చివేసి కొత్త భవనం కడతామని చెప్పి గత పాలకులు 3 సంవత్సరాలు గడుస్తున్న ఈ నిర్మాణాన్ని చేపట్టకపోవడం వల్ల విద్యార్థులు, చిన్నపిల్లలు ఎంతో అవస్థపడుతున్నారు. తాత్కాలికంగా వేరే ఉర్దూ మీడియం పాఠశాలలో ఏర్పాటు చేశారు. పోయినసారి కూడా మా భాజపా మండల శాఖ తరఫున వెళ్ళి పరిశీలిస్తే పెచ్చులు ఊడిపోవడం, వర్షం పడ్డప్పుడు నీరు కారడం వలన విద్యార్థులు సరిగా సదుపాయం లేక చదువుకోక, వర్షం పడ్డప్పుడు అది కూలిపోయినప్పుడు ఇంటికి వెళ్ళి సరిగా చదువుకోకపోవడం వలన పిల్లలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. వాళ్ళు నార్సింగి మండల కేంద్రంలో ఉన్న పిల్లలు మంచిగా చదువులో రాణించి ఉన్నత విద్య పైకి పోవాలంటే వాళ్లకు మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తొందరగా నిధులు మంజూరు చేసి వారికి మంచి సౌకర్యాలు కల్పించాలని భారతీయ జనతా పార్టీ నార్సింగి మండల పక్షాన కోరుతున్నాం. ఈరోజు నార్సింగి మండల మరియు నార్సింగి పట్టణ శాఖ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక్కడికి రాగానే నార్సింగి బడిబాట కార్యక్రమంకి రాగానే పిల్లలందరూ ఒకచోట జమై మా స్కూలు మాకు శిథిలావస్థకు చేరిందని చెప్పడం జరిగింది. శిథిలావస్థకు ఎప్పుడో చేరింది, దాన్ని కూలగొట్టడం జరిగింది. వారు గతంలో ఉన్న ఎంపీ దానికి 50 లక్షల శాంక్షన్ ఉండేది, దానికి తోడు నేను 50 లక్షలు ఇస్తా అని దాన్ని మొత్తానికి కాకుండా చేశాను. ఇప్పుడు మొన్న వచ్చి ఏమో పలుకుతుండు, చిలక పలుకులు అన్నీ పలుకుతాడు. ఆయన అప్పుడు ఉన్నప్పుడు ఏం పడగొట్టిండు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు. గతంలో ఉన్న ముత్యంరెడ్డి హయాంలో జరిగిన అవిట్లకు కూడా ఇప్పటి వరకు సున్నాలు వేసిన దాఖలా లేదు, సిమెంట్ వేసిన దాఖలా లేదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వమైనా గమనించి ఈ స్కూల్ను నిర్మిస్తారని కోరుచున్నాం. భాజపా మండల శాఖ మరియు నార్సింగి పట్టణ శాఖ ఆధ్వర్యంలో మేము నార్సింగి గ్రామ పంచాయతీకి ముందర ఉన్నటువంటి సిపిఎస్ పాఠశాల గత కొన్ని సంవత్సరాలుగా బాగా లేనందువలన అది పెచ్చులూడిపోయి దాన్ని డిస్మెంటిల్ చేయడం జరిగింది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పుడు మన ఊరు మనబడి కింద మేమే బాగు చేయిస్తాము. పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలకు పోతే డబ్బులకు ఇబ్బంది అవుతుంది. ఏదైతే గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ పాఠశాలలో చదివిస్తేనే రేపు భవిష్యత్తులో పిల్లలకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు 42 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి కొందరి టీఆర్ఎస్ నాయకులు దాన్ని చేయనీయకుండా అడ్డుకొని చాలా ఇబ్బందులకు గురి చేశారు. పిల్లల తల్లిదండ్రులు కూడా ఫీజులు కట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి గత ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పిల్లలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పిల్లలకు మంచి భవిష్యత్తు, మంచి విద్యా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో త్వరగా ఈ బిల్డింగ్ను పూర్తి చేయాలని కోరుతున్నాము. అట్లాగే వాళ్ళకు తగిన సౌకర్యాలు, పిల్లలకు సంబంధించిన తగిన సౌకర్యాలు, పుస్తకాలు అన్నీ కల్పించాలనే ఉద్దేశంతో మేము నార్సింగ్ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు పర్యవేక్షణ చేయడం జరిగింది. గతంలో కూడా మేము ఇదే గ్రామ పంచాయతీ ముంగడ కూడా పిల్లల తల్లిదండ్రులు పిల్లలతో కూడా ధర్నా నిర్వహించడం జరిగింది. అప్పటి మందం తూతు మంత్రంగా చేసి దాన్ని విడగొట్టే ప్రయత్నం చేశారు. ఇకనైనా ఒకవేళ ఇట్లా పట్టించుకోవాలని లేని ఏడల పిల్లల తల్లిదండ్రులను తీసుకుపోయి రోడ్డు మీద ధర్నా దీతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇక్కడ నార్సింగిలో బడిబాట కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది భారతీయ జనతా పార్టీ తరఫున. అలాగే
గ్రామ పంచాయతీ ముందున్న యూపీపీఎస్ స్కూలు గతంలో సిపిఎస్ స్కూలు గతంలో పాడుబడిన ఖరాబైన కారణంగా దాన్ని గతంలోనే కూల్చివేయడం జరిగింది. ఎంపీ ప్రభాకర్ రెడ్డి ఉన్నప్పుడు దాన్ని కూల్చేసిండు. తర్వాత అది ఇప్పటి వరకు నిర్మాణం లేదు. పిల్లలకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్దామంటే కూడా ఇక్కడ పరిస్థితులు బాగలు అని చెప్పేసి ప్రైవేట్ స్కూళ్ళకు కూడా పంపించడం జరుగుతుంది. ఆ స్తోమత లేని వాళ్ళు ఇంటికాడనే మిన్నుకుండవలసిన అవసరం వస్తుంది. కాబట్టి అప్పట్లో ఉన్న ఎంపీ గారు ఇప్పట్లో ఉన్న ఎమ్మెల్యే అయిన ఆయన్నే ప్రభాకర్ రెడ్డి గారు ఇంతవరకు దాని గురించి పట్టించుకోకపోవడం చాలా దారుణం. మళ్ళీ ఇప్పటికైనా స్పందించి ఆ నిధులు ఎక్కడైనా ఏమైనా ఎందుకు ఆగిపోవడానికి కారణం ఏంటి అనే విషయాన్ని తెలుసుకొని వెంటనే దాన్ని నిర్మాణం చేపట్టాలని చెప్పేసి మేము ఇక్కడ నార్సింగి గ్రామ ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాం.